ఎస్ ఎస్ రాఘవేంద్ర గారు ఉన్నారా? రాఘవేంద్ర గారు, ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినటువంటి వాటితో ఏకీభవిస్తారా మీరు? 12 ఏళ్లలో 7 ఏళ్లు పరిపాలించినటువంటి టీడీపీ కావచ్చు, 5 ఏళ్లు పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, రాష్ట్రానికి ఏం చేసింది? ఏమీ చేయలేదు అని చెప్పి నిస్సహాయంగా ఈరోజు ప్రజలు ఇంకో పార్టీ వైపు ఎదురు చూస్తున్నారు. ఇంకా స్కోప్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, పొలిటికల్ స్కోప్ ఉంది ఇంకా అని చెప్పేసి చెప్తున్నారు. ఆ వ్యాక్యూమ్ ఉంది అని అంటున్నారు. వాక్యం ఉంది అంటే ఈ విషయంలో నేను మన మస్తానరావు గారితో ఏకీభవిస్తాను. ఎందుకో చెప్పిన ప్రజలు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ లేక ప్రతిపక్ష ఎవరైనా వస్తారేమని చెప్పి చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా రాష్ట్రంలో ఖాళీగానే ఉంది కదా. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు కదండి, ఖచ్చితంగా ఖాళీ ఉంది. ప్రజలు కావాలి కదా ప్రతిపక్షం, ఎవరో ఒకరు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము ప్రతిదీ మంచిదే చేస్తున్నాం అని చెప్పి చెప్పలేదు. మేము చేసే పని కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చనోడు ఆల్టర్నేటివ్ ఎవరైనా ఉంటే బాగుండు అని ఆలోచిస్తారు కదా. అట్లాగే వాళ్ళు ఆలోచిస్తారు. ఎట్లాగో ఇప్పుడు వైసీపీ అనుకున్నారు, వైసీపీ ఏమైంది, గాల్లో కలిసిపోయింది వాళ్ళ ఫ్యాన్ దెబ్బకి. ఈ రోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కానీ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కానీ వాళ్ళకే నచ్చట్లా, చేదరించుకుంటున్నారు. మొన్న మీడియా ముందుకు వచ్చేసి ఆయన మాట్లాడినటువంటి హాస్యాస్పదమైన మాటలు ఈరోజు దేశ విదేశాల్లో ఒక పెద్ద స్కిట్ లాగా తయారైపోయి, అసలు చాలా సుత్తపోసు మాటలు. అసలు ఏదేదో ఆయన నోటికొచ్చింది మాట్లాడాడు. ఆ స్క్రిప్ట్ లో ఎవడు రాసిస్తాడో ఏమో నాకైతే తెలియదు, కానీ అసలు ఒక కమెడియన్ కంటే కూడా చాలా హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడి కోసం అయితే ఖచ్చితంగా చూస్తున్నారని అయితే ఆలోచన ఉండొచ్చు మస్తాన్ గారు. ఖచ్చితంగా అందులో తప్పేం లేదు. అయితే నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, ఏంటంటే నాకు టైం ఇవ్వలేదండి, నాది వీడియో పోయి కట్ చేశారు. ఓకే, సో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇక్కడ ఇది గొడ్డల గూగుల వీటన్నిటికంటే కూడా మేము పదే వీటి గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, కొంతమంది ఈరోజు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఇప్పుడు చెప్పిన ప్రతి హామీని ఓవర్ నైట్ ఎవరు కూడా చేయలేరు. కొంచెం మనం ప్రాక్టికల్ ఆలోచించాలి. పొలిటికల్ పార్టీ కంటే కూడా ప్రాక్టికల్ గా మనం అనేది ఆలోచించి ఏది పాసిబుల్ ఉంది, ఏది ఇమీడియట్ గా చేయగలం, ఏది టైం టేకింగ్ అని చెప్పేసి కూడా మనం ఆలోచించుకొని దానికి గట్టుగా మాట్లాడాలి. ఎస్, సూపర్ 6 మేము పెట్టాం. సూపర్ 6 ని సూపర్ సక్సెస్ అని చెప్పేసి మేము గుండెల మీద చేసుకొని చెప్తాం. అది కాదు, సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి మీరు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా కళ్ళు కనిపికో, లేకపోతే చెవులు సరిగ్గా వినిపికో అని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ కూడా, రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా, రాష్ట్రంలో ఉండేటువంటి యువతంతా కూడా, రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వానికి జేజేలు కొడతా ఉంటే ఈ వైసీపీ వాళ్ళకి ఇంక ఇవన్నీ కనిపించట్లేదు. ఎక్కడికి ఎందుకు నిన్న మేము మాక్ అసెంబ్లీ జరిపాం. నిన్న ఒక నిమిషం నిన్న మేము మాక్ అసెంబ్లీ జరిపాం. మేము మాక్ అసెంబ్లీ జరిపితే అది కూడా అంబటి రాంబాబుకి ఆయన కళ్ళుండి కనిపిస్తున్నాయి లేదా, స్పీకర్ చైర్లో మనల్ని కూర్చోబెడతారా, లేకపోతే అది కూడా ఫాలో అవ్వకుండా ఎవడో ఏదో చెప్తే ఏంటి అంటే వీళ్ళ బుద్ధులన్నీ ఎట్లా ఉంటాయంటే ఎంత సేపటికి డైవర్ట్ చేయాలి, ఈ ప్రభుత్వం మీద విషం కక్కాలి, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రజల దృష్టిలో మనం మలచాలి. తర్వాత వాళ్ళ కార్యకర్తలు వచ్చేసి ఇప్పుడు ఏమైందంటే పూర్తిగా నిరుత్సాహంగా, వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం లేక, వాళ్ళ పార్టీ ఇంకా అధికారంలోకి రాదేమో ఒక భయంతో వాళ్ళు ఎక్కడ ఖర్చుబడిపోయారు అని చెప్పేసి ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీడియా ముందుకు వచ్చేసి కార్యకర్తలని రెచ్చగొట్టే ధోరణితో, కార్యకర్తలను ఏదో మభ్య పెట్టే పనితో ఈయన ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తారు. రేపు ఆయనకు అవసరం, ఆయన పార్టీని కాపాడుకోవాలి, పార్టీని నిలబెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాడని అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుందమ్మా. ఇచ్చిన ప్రతి హామీని నేను క్లియర్ గా చెప్తున్నా. మేము మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో ఏమైనా చిన్న హామీలు కొన్ని ఇప్పటికీ జరిగి ఉండకపోవచ్చు, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ రోజు మేము పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తాం, టెంపరీ సొల్యూషన్ కోసం కాదు. ఇది మీరు అడిగారు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి కదా, వాటిని తగ్గించవచ్చు కదా. మేము దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాలో, ఏదైతే మనం కంట్రోల్ చేయాలో చేయగలిగే విధానాలన్నీ కూడా ఆలోచిస్తున్నాం. డీజిల్ వాడకాలను తగ్గించమంటున్నాం, ఎలక్ట్రిసిటీని పెంచమంటున్నాం, ఎలక్ట్రిసిటీ వాడకాలను పెంచమంటున్నాం, ఆ ఎలక్ట్రిసిటీ వాహనాల కోసం సోలార్ ను వాడమంటున్నాం. చదువుకున్న వాళ్ళకి ఆలోచన ఉండే వాళ్ళకి అయినా అర్థమవుతాయి తప్ప మట్టి వైసీపీకి కళ్ళు కనబడట్లేదా చేస్తున్నటువంటి పాలన?